మన విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈ రోజు మనం సీతాయనంలో నుంచి మరికొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. మనం పోయిన వారము ఏంటి అంటే సోమ మీనాక్షి మాట్లాడుకున్నది. మీనాక్షితో సోమ అంటారు కదా, అంటే నువ్వేం గమనిస్తలేవా మీనాక్షి, కైకేయి ఎలా ఉంటుంది, ఆమె ఎలా ప్రవర్తిస్తుంది అని వాళ్ళు మాట్లాడుకోవడం తెలుసుకున్నాం మాస్టర్స్. అంటే ఏంటి అంటే ఇప్పుడు జరగబోయేది కార్యక్రమము అదేంటి అంటే కారణం లేని కార్యం జరగదు అన్నట్టు. అంటే ఆమె ద్వారా అలా ప్రకృతి నిర్ణయింపబడ్డది కానీ మనకు వాళ్ళకు అలా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీనాక్షికి ఏం అర్థం కావడం లేదు, కానీ సోమకు అర్థమవుతుంది. అంటే ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఇప్పుడు అంటే జరిగే ఇప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అని కొంచెం గ్రహించే శక్తి సోమకు ఉందన్నట్టు. ఆమె గ్రహిస్తుంది, ప్రతిదీ గ్రహించి మీనాక్షితో చెప్తుంది అన్నట్టు. అంటే ఈమెకి ఏది అర్థం కాదన్నట్టు. మీనాక్షికి అర్థం కాక అయోమయంతో అడుగుతుంది, ప్రతిదీ కూడా అడుగుతుంది. ఈమె ఏంటి అంటే మీనాక్షి ఏమనుకుంటుందంటే మొన్న అరణ్యంకు వెళ్ళొచ్చింది కదా, అంటే ఎవరు రాముల వారు తీసుకెళ్ళింది కదా, ఆ రోజు నుంచి ఈమె చాలా సంతోషంగా ఉంటుంది సీతామాత అని అనుకుంటుంది అన్నట్టు. అంటే ఆమె ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఉరకలు వేసినట్టు ఉంటుంది కదా సోమ అని అంటుంది అన్నట్టు మీనాక్షి సోమతో. కానీ మీనాక్షికి తెలుసు ఏంటంటే సీతామాత త్వరలోనే అడవిల వరకు వెళ్ళబోతుందని సోమకు తెలుసు. కాబట్టి ఆమె ఏమంటదంటే నువ్వు అసలు ఏమనుకుంటున్నావు మీనాక్షి అంటే, ఇప్పుడు ఆమె అంటే ఇక్కడ ఆమె సంతోషాన్ని ఇక్కడ అంటే ఈ అయోధ్యలో వెళ్ళడం కోసమే ఇప్పుడు ఆ సంతోషాన్ని మనకు పంచుతుంది. అంటే తర్వాత అంత విచారంగా ఉంటది కాబట్టి అని చెప్తాది అన్నట్టు. చెప్పినప్పుడు ఆమెకు అర్థం కాదు మీనాక్షికి. అట్లా అంటే ఏమిటి, వదిలి వెళ్ళడం ఏంటి, విచారం ఏంటి అని అడుగుతాది అన్నట్టు. అన్నప్పుడు చెప్తది, మహారాణి కైకేయి నిన్ను గమనించలేవా, ఆమె ఏమి ఆలోచిస్తుందో చూడలేవా అన్నట్టు చెప్తది అన్నట్టు. అంటే మీనాక్షి అయోమయంలో పడిపోతుంది, ఆమెకి ఏం అర్థం కాదు. అసలు ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి సోమ, నాకేం అర్థమైతలేదు అన్నప్పుడు అంటే ఈమె ఏంటి అంటే మీనాక్షి ఆమెకేం అర్థం కాక అంటే ఆమె మూగబోయిన గొంతులాగా అయిపోయి ఆమె సోమ వైపుకు తిరిగి చూస్తుంది అన్నట్టు. అసలు ఏం మాట్లాడుతున్నావు, నాకేం కూడా అర్థం కావడం లేదని ఆమె సోమ వైపుకు తిరిగినప్పుడు సోమ చెప్తుంది అన్నట్టు. అంటే అవేం పట్టించుకోవు, అసలు నువ్వు నీకేం తెలియదు కదా సోమ, మీనాక్షి అని సోమ చెప్తుంది అన్నట్టు. అంటే మరి ఈ విషయము నీకెవరు చెప్పారు అంటే నేను గమనిస్తున్నాను, గ్రహిస్తున్నాను అంటది అన్నట్టు. అంటే స్థిరంగా గట్టిగా మళ్ళీ ప్రశ్నిస్తుంది ఎవరు మీనాక్షి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఇవన్నీ అంటే ఏంటి ఇవి దీన్ని ఏమంటారు, ఉబుసు సోక అంటే కబూర్లు చెప్పుకోవద్దు మనము, మనకు మాత చెప్పింది కదా, ఇప్పుడు మనం దీన్ని వదిలేసి మౌనంగా ఉండడమే కరెక్ట్ అన్నట్టు మళ్ళీ చెప్తారు అన్నట్టు. చెప్పినప్పుడు ఇక్కడ ఏమంటుంది మళ్ళా అసలు మనం ఎలాంటి మాటలు మాట్లాడద్దు ఎవరి గురించి అంటే, ఇప్పుడు కైకేయి మాతను ఆమె గురించి చూడు, ఆమె వ్యవహారం ఎట్లుంది అంటే అవి చెడ్డ మాటలే కదా. అంటే మనకు సీతమ్మ తల్లి మనకు ఫస్టే చెప్పింది, అంటే ఎవరి గురించి మీరు చెడుగా మాట్లాడద్దు, ఎలాంటి అవిట్లలో మీరు ఇట్లా తలదూర్చొద్దు అని చెప్పింది కదా. మనం ఇప్పుడు ఎటువంటి చెడ్డ మాటలు మరి మాట్లాడద్దు అన్నట్టు మళ్ళీ ఒకరికొకరు అనుకొని వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు సోమ ఉన్ను మీనాక్షి. అలా మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ ఆమెను అవమానించని అవసరం లేదు, అంటే ఆమె అటువంటి ఆమెని మనం అవమానించే అవసరం లేదు. మరి ఇలా మొట్టమొదటిసారిగా ఆమె కళ్ళల్లో నీళ్ళని చూశాను అంటుంది మీనాక్షి. అంటే ఎప్పుడు కూడా మీనాక్షి అంటే ఎప్పుడు గాంభీరంగా హుందాగా ఉండే ఆమె కళ్ళల్లో నేను మొదటిసారిగా కళ్ళల్లో నీళ్లు చూశాను అని చెప్తుంది అన్నట్టు. ఇక్కడ సోమ అంటే సోమ మాత దుస్తులు ఆభరణాలు సర్దేటప్పుడు మాత నుంచి ప్రవహించే ఉల్లాసం నా మనసును నెమ్మదిపరిచింది. సోమ కూడా అంటే సాధారణ స్థితికి వచ్చింది అంటుంది. అంటే
ఈ సోమ కళ్ళలో నీళ్ళు చూసినాక ఆమెకేమీ తోచలేదన్నట్టు మీనాక్షికి. అసలేంటి విషయం ఏంటి అన్నట్టు ఆమె అన్నప్పుడు ఈమె సోమ అది మీనాక్షి సీతమ్మ తల్లి దగ్గరికి పోయి దుస్తులు ఆభరణాలు ఆమెకు అంటే ఆమెకు అందించేటప్పుడు చేసేటప్పుడు ఆమె ఏమి విచారంగా బాధగా లేదు సీతమ్మ తల్లి. ఆమె చాలా ఉల్లాసంగానే ఉంది. అప్పుడు ఆ ఉల్లాసాన్ని చూసి ఈమె మనసు నెమ్మదించింది. మళ్ళెవరు సోమ కూడా కొంచెం స్థిరంగానే కనిపించింది. అప్పుడు నాకు కొంచెము మనసు స్థిమితం అనిపించిందని ఇక్కడ మీనాక్షి చెప్తుందన్నట్టు. అంటే ఆ రాత్రి అంటే ఆమె ఏమిటంటే ఆ చిన్న గదిలో కూర్చొని సోమమాత పట్ల అంటే ఏంటంటే అంతరదృష్టి కలిగి ఆమె ఏమంటదంటే ఎవరికి తెలియని ఒక అర్థం కాని అంతర్బంధం ఉన్నప్పటికి కూడా మరి పొరపాటేమో అసలు ఇక్కడ లేనిదేదో ఊహిస్తోంది. దానికి నా మనసు రోజుల తర్వాత మాత్రమే అయోధ్య రాజ్యం తలక్రిందులు కాబోతుంది. అది కూడా బయట విరోధుల వల్ల కాదు తెలుస్తుంది అని చెప్తుంది సోమ. అంటే సోమకు గ్రహించే శక్తి ఉంది. అంటే ఇప్పుడు సీతమ్మ అంత కాకుండా గాని కొంచెం తెలుసు అన్నట్టు ప్రతిదీ. ఆమెకేమో జరగబోయేది ఏంటో తెలిసి ఆమె విచారంగా బాధగా ఉంటది. మీనాక్షికి ఏం తెలియదు అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు అయోధ్య రాజ్యం ఏంటి అంటే కొద్ది రోజులలోనే ఆ తలక్రిందులు కాబోతుంది అని ఈమెకు బాధ అనిపిస్తది. అంటే మరి ఇదేదో బయట వల్ల కాదు. బయట బయట వాళ్ళు చేసిన దాని వల్ల తలక్రిందులు కావడం లేదు. మరి లోపలి వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నట్టు. లోపలి వాళ్ళ వాళ్ళనే అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే ఇది ఇలా జరగబోతుంది అని సోమ గ్రహిస్తది అన్నట్టు. ఆ మీనాక్షితోని చెప్తది అన్నట్టు. మరి ఆ రోజులు పూర్తి అనిశ్చితంగా ఉన్నా గాని మహారాజు ఎవరు అనారోగ్యంగా ఉంటాడు. ఎవరు దశరథ మహారాజు. ఆయనకు ఆ మహారాజు చాలా అనారోగ్యానికి గురవుతాడు అన్నట్టు. మరి అనారోగ్యం చాలా బాధపడతాడు. అంటే అదేంటి అంటే గుండెకు సంబంధించిన అనారోగ్యం అన్నట్టు. అదంతా చాలా బాధపడుతూ దశరథ మహారాజు ఉన్నప్పుడు సీతామాత చాలా ప్రయత్నం చేస్తది. అంటే తనకు తెలిసిన ఔషధాలు ఎన్నో తీసుకొచ్చి ఆ ఔషధాలతోని వైద్యం చేసినా గాని ఆ దానికి ఫలితం ఏం లేదు. మామూలుగానే అది ఆయనకు అంటే తీవ్రంగా తీవ్రతకే గురైతుంది కానీ తగ్గుముఖం పడతలేదు ఇక్కడ. అంత అనారోగ్యంకు గురైండు దశరథ మహారాజు. మరి ఇక్కడ ఏంటి అంటే మరి రామునికి పట్టాభిషేకం. ఇప్పుడు రామునికి పట్టాభిషేకం చేద్దామన్నప్పుడు మరి అదొక అంటే ఇక్కడ అదేంటి ఇప్పుడు ఆ రామునికి పట్టాభిషేకం చేద్దామన్నప్పుడు కైకేయి మనసులో ఎలాంటి దురాశ ఉండదు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుంటది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు తేడాలు చూపించుకోలేరు. వాళ్ళంతా కలిసి ఉన్నారు. చాలా అందరు కలిసి ఉంటారు. వాళ్ళ మధ్యలో తేడాలు ఏం లేవు. రాముని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటది కైకేయి మాత. కాకపోతే ఆమె పట్టాభిషేకం అన్నప్పుడు కూడా ఆమె కూడా సంతోషంగా ఉంటది. కాకపోతే మధ్యలో ఆమె చెలికత్తారంటే ఆమె ఏం చేస్తదంటే ఆ కైకేయి మనసులో లేనిపోని చెప్పి ఆమెలో దురాశ అనేది ఒకటి చెప్తది అన్నట్టు. ఆ దురాశ వల్ల ఆమె అచ్చు చెప్పినా గాని ఏమంటది అయితే రాముడు అంటే రామునికి పట్టాభిషేకం కావాల్సిందే కదా, తను అంటే పెద్ద కుమారుడు కదా, అది కరెక్టే కదా అని అంటది. ఆమె చెప్పినా గాని. కాకపోతే ఆమెను ఎట్లయితే ఆమె మనసు మార్చాలని ఆమె చాలా చాలా రకాలుగా చెడు మాటలు చెప్తది అన్నట్టు. అన్ని సరికాని మాటలు చెప్పి ఆమె మనసు మార్చి ఆమెను ఏంటి అంటే నీకు ఆ రోజు అంటే నీకు 2 వరాలు ఉన్నాయి కదా, ఆ వరాలు నువ్వు కోరుకో అని చెప్తది అన్నట్టు. ఒకటి ఏంటి అంటే భరతునికి పట్టాభిషేకం, రెండవది రాముడు అరణ్యవాసం వెళ్ళడము. నువ్వు ఇప్పుడు ఆ 2 కోరికలు కోరుకో, నీకు ఉన్నాయి కదా వరాలు అని చెప్పి ఆమెకు ఎంతో లేనిపోని అన్ని చెప్పి ఆమె మనసు మొత్తము మార్చేస్తది అన్నట్టు. అప్పుడు ఆ కైకేయి మాత మారుతది కానీ ఆమెలో మాత్రం ఎలాంటి దురుద్దేశం మాత్రం ఉండదు. మరి అలా ఇక్కడ ఆమె మొత్తం మారిపోతది. అంటే మహారాణి కైకేయి మరి ఆ మనసు అంటే ఆమె సేవకురాలు చెప్పిన దానికి మొత్తం మారిపోయి మరి ఆ వరాలు అడగడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఆ మహారాణి
అసూయ కోపంలో అంటే అంత ఇక వాళ్ళ మీద అసూయ అంతటి కోపము పెంచుకుంటది అన్నట్టు. పెంచుకొని ఎప్పుడంటే తను ఎవరు దశరథ మహారాజు కొన్ని సంవత్సరాల క్రితం అన్నట్టు. దశరథ మహారాజు కొన్ని సంవత్సరాల క్రితము యుద్ధం చేస్తుండగా అంటే ఒక సమయంలో అంటే అక్కడ యుద్ధం జరిగే సమయంలో అక్కడ ఏంటి అంటే తన చక్రం అంటే తన రథ చక్రం దానికి ఆగడానికి ఏదో ఉంటదట ఆ సపోర్ట్ గా అది ఊడిపోయి అంటే తన ప్రాణాలు పోయే పరిస్థితిలో ఈమె వేలు పెట్టి ఆ ఆ చక్రాన్ని ఆపి అతని ప్రాణాలు కాపాడుతుంది అంటే యుద్ధం చేసే సమయంలో ఆ మహారాజు ప్రాణాలు కాపాడిన కాబట్టి నువ్వు నా ప్రాణాలు కాపాడవు కదా, నీకేం వరాలు కావాలో కోరుకో అన్నప్పుడు ఆమె నాకు ఇప్పుడు వద్దు, నాకు అవసరం ఉన్నప్పుడు నేను అడుగుతా అన్నప్పుడు ఆ అవసరము ఇప్పుడు ఏంటిదంటే మొదటిది రామునికి భరతునికి పట్టాభిషేకం, రెండవది రాముడు అరణ్యవాసం వెళ్ళాలి అన్నప్పుడు అనారోగ్యంతో ఉన్న దశరథ మహారాజు ఇంకా అంటే చాలా బాధ గురవుతాడు అన్నట్టు. వద్దు అని ఎంత ప్రాధాయపడ్డా లేదు, నువ్వు నాకు వరాలు ఇస్తున్నావు కదా, ఇప్పుడు ఖచ్చితంగా నాకు కావాలన్నట్టు ఆమె అన్నాకనే సరే అంటే ఇప్పుడు సరే అని ఒప్పుకుంటాడు రాముడు. నాకు రేపు పట్టాభిషేకము అన్నా సరే అంటాడు, నువ్వు అడవికి వెళ్ళాలి అన్నా సరే అంటాడు. కాకపోతే ఆ బాధతోని దశరథ మహారాజు మరణించడం జరుగుతుంది. అలా 14 సంవత్సరాల పాటు రాజ్యం నుంచి బహిష్కరణ కోరుకుంటది కైకేయి మాత. మరి ఇక్కడ మనము ఏంటంటే ఇప్పుడు సీతమ్మ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం తెలుసుకుంటే ఒక రాముణ్ణే వెళ్ళమన్నది, కానీ సీతామాత రాజ్యంలో ఉండవచ్చు, కాకపోతే ఆమె ఉండదు. అంటే వీళ్ళు ఏమనుకుంటుండంటే ఈ నలుగురు మీనాక్షి, సోమ, ఉష వీళ్ళంతా రోహణ ఏమనుకుంటుండంటే రాముల వారు ఒక్కరే వెళ్తారు కావచ్చు, సీతమాత ఇక్కడనే ఉంటారేమో అన్నట్టు అనుకుంటారు అన్నట్టు. అనుకున్నప్పుడు సీతమ్మ తల్లి వాళ్ళ దగ్గరికి వస్తుంది, వచ్చి ఈ విషయం చెప్తుంది అన్నట్టు. అంటే ఇట్లా రామునికి ఇట్లా 14 సంవత్సరాలు వనవాసం అని అన్నప్పుడు ఇక్కడ ఏమంటారంటే నేను కూడా వెళ్తా, అంటే రాముడు ఎక్కడ ఉంటాడో సీత కూడా అక్కడే కదా, నేను కూడా వెళ్తాను అన్నప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఎవరు నలుగురు వాళ్ళ మీనాక్షి, రోహణ వీళ్ళు ఏమనుకుంటారంటే సీతమ్మ తల్లి కూడా వనవాసం వెళ్తే మేము ఇక్కడ అయోధ్యలో ఉండి మేమేం చేస్తాము, మేము మిథులకు వెళ్ళిపోతాము అన్న ఆలోచన వీళ్ళకు ఉంటది అన్నట్టు. కానీ ఇక్కడ సీతమ్మ ఏమంటదంటే మరి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇక బాధ ఉంటది కదా, ఎంతైనా అనుక్షణం ఆమె ఎంబట ఉన్న వాళ్ళైనా చాలా బాధపడతారు. మరి ఇక్కడ ఏమంటదంటే మీరు మిథులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడనే ఉండాలి అంటది. అన్నప్పుడు ఏమంటారు, మాత నువ్వు లేనిది మేము ఎట్లా ఉండమంటావు ఇక్కడ అని అడుగుతారు అన్నట్టు. నీతోనే మాకు అంటే నీకోసమే మేము జీవిస్తున్నాం కదా, నువ్వు అంటే అడవులకు అరణ్యవాసం వెళ్ళినాక మేము ఇక్కడ ఎలా ఉండమంటావు మాత అని అన్నప్పుడు మీ అవసరం ఇక్కడ చాలా ఉంది, అంటే నా ఉనికిని అంటే సీతమ్మ తల్లి అంటది నా ఉనికి ఇక్కడ ఉండాలి, అయోధ్యలో ఉండాలి అంటే మీ అవసరం ఇక్కడ ఉంది, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే అని చెప్తది అన్నట్టు. అంటే వీళ్ళకి అర్థం కాదు మీ ఉనికి అంటే ఏంటో అని వీళ్ళు అయోమయంగా ఉంటారు అన్నట్టు. అంటే అంటే రాముడు ఎక్కడున్నా ఈ రాజ్యాన్ని రక్షిస్తాడని తెలుసు, కాకపోతే మీ అవసరం ఇక్కడ ఉంది, మరి అందుకోసమే మీకు నేను కొన్ని బాధ్యతలు అప్పచెప్తాను అని ఆ నలుగురికి చెప్తా అన్నట్టు. అన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. మరి ఇక్కడ మీరు లేకుండా మేము ఎట్లా ఉండాలి మాత అని మళ్ళీ అడిగినా గాని మేము మిథులకు వెళ్ళిపోతాము అంటారు. అంటే వద్దు, మీకు నేను కొన్ని పనులు అప్పచెప్పాలి, మీ సహాయం నాకు చాలా అవసరం ఉంది అని చెప్పినప్పుడు సరే అని ఒప్పుకుంటారు అన్నట్టు. సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఊర్మిళాదేవి ఇక్కడే ఉంటది కాబట్టి మీరు ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్తారు అన్నట్టు. అంటే ఆమె పనుల్లో మీరు అందరూ సహాయం చేయాలి అని చెప్తది. మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎవరు మాత అంటే ఇప్పుడు ఉష అంటే ఇక్కడ ఏమంటదంటే ఉష అంటే ఆమె ఎంతో బాధంతోని దుఃఖంతోని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది, మాత మరి మీరు ఎన్ని సంవత్సరాలు మాకు దూరంగా ఉంటారు అని అన్నప్పుడు
14 సంవత్సరాలు నేను అరణ్యంలో ఉండవలసి వస్తది అని చెప్పినప్పుడు వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేక చాలా బాధపడతారు. మాత 14 సంవత్సరాల దాకా మిమ్మల్ని వదిలి మేము ఎలా ఉండమంటావు అన్నప్పుడు అది తప్పది, విధి ప్రకారం మరే మనము నడుచుకోవాలన్నట్టు చెప్తారు అన్నట్టు. వీళ్ళందరూ అయోమయ స్థితిలో ఉంటారు. నువ్వు నేను లేకుండా అంటే మీనాక్షిని అంటదంటే, నువ్వు నేను లేకుండా ఉండవని తెలుసు మీనాక్షి, కానీ నువ్వు ఖచ్చితంగా అంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, నేను వెళ్ళాల్సిందే. అంటే నేను భౌతికంగా నీకు దూరం అయితేనే కావచ్చు, కానీ చైతన్య పరంగా మాత్రం నీకు దగ్గరనే ఉంటానని మీనాక్షికి చెప్తాది అన్నట్టు. అంటే ఇక్కడ నేను ఉన్నప్పుడు మీరు నాకు ఎలా సేవ చేసిండ్రో మీ సేవలు కూడా ఇక్కడ అందరికీ మీరు అందించాలి అని చెప్తా అన్నట్టు. చెప్పినప్పుడు ఇక్కడ ఏమంటది మళ్ళీ ఒక రోజు మీరు ఎప్పుడు వెళ్తారు మాత అని మళ్ళీ అడుగుతారు అన్నట్టు. అన్నప్పుడు అంటే సోమ ఏమనుకుంటాదంటే సీతామాతతోని ఈమె కూడా వెళ్ళాలి అనుకుంటది అన్నట్టు. అంటే మీరు ఎప్పుడు వెళ్తారు మాత, నేను అన్ని సిద్ధం చేసుకుంటా అన్నట్టు సోమ అడుగుతా అన్నట్టు. అంటే అప్పటిదాకా సోమకి ఏ బాధ లేదు, అంటే సీతమ్మ తల్లితో నేను కూడా పోతున్నా నిర్భయంగా ఉన్నది అన్నట్టు. అన్నప్పుడు రేపు ఉదయమే అని సీతమాత అంటది. అన్నప్పుడు అయితే నేను కూడా వెళ్ళి సిద్ధం కావాలి అని అన్నప్పుడు ఆపుతా అన్నట్టు సీతమ్మ తల్లి. సోమ నువ్వు ఆగు, నువ్వు ఎక్కడికి రావడం లేదు, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ నాతో నీవు రావడం లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండి వీళ్ళందరినీ నువ్వు చూసుకోవాలి అని చెప్తుంది అన్నట్టు. అంటే అక్కడ అడవిలో నాకు నీ అవసరం ఏం లేదు, నీ అవసరం ఇక్కడే ఎక్కువ ఉంటది, ఖచ్చితంగా నువ్వు ఇక్కడనే ఉండి అంటే నా ఉనికిని నిలిపి ఉంచాలి ఇక్కడ అంటది. అంటే అప్పుడు వాళ్ళకు ఇంకా అర్థం కాదు. అర్థం కాకపోతే అసలు ఏమంటున్నావు మాత, నువ్వు మాకేం అర్థం కావడం లేదు, ఉనికిని నిలిపి ఉంచడం ఏంటి అని అడుగుతారు. అన్నప్పుడు అంత వీళ్ళు గందరగోళంలో అసలు ఏం మాట్లాడుతుందో మాట వీళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంటుండ్రు అన్నట్టు. అప్పుడు ఏమంటారంటే ప్రజలను ఉన్నతీకరించడానికి ప్రయత్నించడం ద్వారా మీకు నాకు ఎక్కువ సేవ చేయగలరు, అందుకోసమే అది చాలా త్వరగా సంభవిస్తుంది మాత, అందుకోసమే మేము సంసిద్ధమై మరి సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ మీనాక్షి మరి ఏం చేయాలో నేను ఇక్కడ మీకు నాకు చెప్పుండి మాత అని అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే మీకు చెప్పడం కాదు, మీరు నాతో రండి మీరు నలుగురు అని ఆ నలుగురిని అంటే ఒక మధ్య గది గుండా అటు వెళ్ళే దారి నుంచి ఆమె ఇంకా వేరే బయటకు ఒకటి దారి ఉంటే అక్కడికి వాళ్ళ నలుగురిని తీసుకెళ్తుంది అన్నట్టు. మీకు చెప్పడం కాదు, మీరు నాతో రండి అని నలుగురు నన్ను తీసుకువెళ్ళి ఒక విగ్రహం వద్దకు వెళ్ళి అక్కడ ఆ విగ్రహం వద్ద ఏంటి అంటే ఆ విగ్రహం వద్ద ఒకటి ఏంటి అంటే పెద్ద అది ఒక దాన్ని ఏమంటారు, ఆ విగ్రహం పక్కన ఒకటి పెద్ద పాత్ర ఉంటది అన్నట్టు. ఆ పాత్రలో ఆమె అంటే సీతామాత కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు చదువుతూ అంటే ఆమె చేతిని ఆ పాత్రలో ఉంచింది అన్నట్టు. అంటే ఆమె ఏదో ఇట్లా జపం చేసినట్టు మంత్రాలు చెప్పినట్టు ఆ విగ్రహం ముందున్న పాత్రలో ఆమె చేతులు ఇట్లా పెడుతూ ఆమె శక్తిని మొత్తము అంటే ఒక ఎలా అంటే ఇక్కడ ఆ పాత్రలో ఆమె చేతి ఇట్లా పెట్టి జ్వాలను అంటే ఆమె జ్వాలను మొత్తాన్ని ఆ పాత్రలోకి పంపిస్తుంది అన్నట్టు. అలా పంపించి అంటే ఆమె ఆ సమయంలో ఎట్లా అంటే ఒక గాంభీరంగా ఇట్లా అంటే మాట్లాడుతూ ఆమె ఒక రకమైన స్వరంతో మాట్లాడుతుంది అన్నట్టు సీతామాత. మరి ఇవన్నీ వీళ్ళు గమనిస్తుండ్రు. అప్పుడు చెప్తుంది అన్నట్టు, ఇది నా శక్తి, ఈ జ్వాల ఏంటో అనుకోకుండా ఇది నా శక్తి జ్వాలలో ప్రవేశిస్తుంది, దానిని మీరు ఎప్పుడు గమనిస్తూ ఉండండి అని చెప్తుంది అన్నట్టు ఈ నలుగురికి. చెప్పినప్పుడు నేను లేనప్పుడు ఇది ఎప్పుడు కూడా తగ్గిపోనివ్వకుండా మీరు చూసుకోండి, దీన్ని ప్రార్థనలు చేస్తూ జపాలు చేస్తూ మరి నేను ఇప్పుడు చెప్పిన స్తోత్రాలు మంత్రాలు చేస్తూ మీరు ఎప్పుడు ఈ జ్వాలను తగ్గిపోకుండా చూసుకోండి, ఇందులో నేనుంటాను అని వాళ్ళకి చెప్తా అన్నట్టు. అంటే ఇక్కడ జపాలతోనే దానిని కొనసాగించండి ఆ జ్వాలను, అంతేగాని అంటే ఇదంతా ఏంటి అంటే ఈ జ్వాల అనేది ఈ రాజమందిరానికి ఒక రక్ష అని చెప్తా అన్నట్టు. అప్పుడు చెప్పి ఏమంటది మళ్ళీ అంటే మీరు నా పట్ల శ్రద్ధ చూపినట్లే దాని పట్ల కూడా అంత జాగ్రత్త వహించి మరి శ్రద్ధ చూపించాలి అని చెప్తా అన్నట్టు. చెప్పి
మరి మీరు అంటే ఆ జ్వాల వెలగాలి అని నెయ్యి పోసుడు నూనె అట్లాంటివి ఏవి వేయకూడదు. నెయ్యి కూడా ఏది పోయని అవసరం లేదు. మీరు ఒక ఏంటి అంటే ప్రార్థనలు చేస్తూ దాన్ని మంత్రాలు అంటే ఉచ్చరిస్తూ ప్రతిరోజు దాన్ని తగ్గకుండా చూసుకోండి అని చెప్తది. చెప్పి కేవలం అంటే రాత్రి పగలు మంత్రోచ్చరణ చేస్తే చాలు అంత చెప్తది అన్నట్టు. చెప్పింది ఆమె ఆ వాళ్ళకు నలుగురికి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పని అప్పచెప్తది అన్నట్టు. అంటే మరి మరి ఏ సమయంలోనైనా నా చైతన్యంలో అంటే ఆ ఆ దాన్ని అంటే ఈ జ్వాలను ఇక్కడ అయోధ్యలో ఇప్పుడు ఆమె నింపింది కదా జ్వాల, అంటే తన శక్తితోని తపోశక్తితోని ఆ నింపిన జ్వాల అంటే ఏ సమయంలో నేను దాన్ని నాలోకి రప్పించుకుంటానో, నేను రప్పించుకున్నప్పుడు ఇక్కడ ఈ జ్వాల ఆరిపోయింది అంటే ఆరిపోతుంది అన్నట్టు. ఆరిపోయినప్పుడు మీరు గమనించుకోవాలి, అంటే మేము వెళ్ళిన పని పూర్తయింది అని మీరు గమనించుకోవాలని వాళ్ళకి చెప్తుంది అన్నట్టు. అప్పుడు ఇక్కడ ఏమంటదంటే అంటే అప్పుడు మీరేమనుకోవాలంటే నా ప్రేమ అంటే ఇక్కడ నా ప్రేమను వ్యాప్తింపజేస్తారు, మీ ప్రేమ ప్రార్థనలు నాకు అంటే పంపగలుగుతారు, అంటే నేను మీ అన్ని నేను గ్రహించుకుంటాను అని. అదే ఈ శక్తే మనందరినీ రక్షిస్తుంది, ఈ ప్రేమే మనందరినీ రక్షిస్తుంది, రాజ్యానికి రక్షణ చెప్తా అన్నట్టు. చెప్పినప్పుడు వాళ్ళు సరే అంటారు, అంటే సరే అంటుండ్రు కానీ వాళ్ళకి ఏం అర్థమైతలేదు, మొత్తం అయమయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి అంటే మాలో ఎవరం కూడా మాట్లాడలేము, మరి మాతను చూస్తూనే ఉన్నాము అంటది. అంటే అప్పటికి ఆ మాత మమ్మల్ని వదిలి వెళ్ళబోతుంది అన్న ఒక బాధలోనే ఉన్నాము అని, మేము అది ఎలా జీర్ణించుకోలేకపోతున్నాము అని బాధపడుతుంటారు. ఇక్కడ సోమకు ఏమని చెప్తుందంటే సోమ ఇక్కడ ఏమంటదంటే మరి మాత మరి ఇప్పుడు మేము ఇక్కడ ఉండి ఇంకేమైనా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు ఇక్కడ ఉష ఆమె మళ్ళీ ఉర్మిళ ఉంది కదా, ఉర్మిళను జాగ్రత్తగా చూసుకొని ఉషకు చెప్తా అన్నట్టు. లక్ష్మణుడు పూర్తి చేయవలసిన విషయాల్లో ఎన్నో ఉన్నాయి, ఆమె చాలా తోడ్పడుతుంది, అందుకోసం నువ్వు ఉషకు ఆమెను జాగ్రత్త అంటే ఉష లక్ష్మణుడికి తోడ్పడు ఏంటి అంటే, ఇప్పుడు లక్ష్మణుడు అడవికి పోతే ఆ లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోవద్దు, తను ఆహారం తీసుకోవద్దు, నిద్రపోవద్దు. ఆ నిద్రను ఈమెకు ఎవరికి ఉర్మిళకు పంపియాలంటే ఆమెకు వీళ్ళందరూ సహాయం చేయాలని ఇక్కడ సీతమ్మ అంటే ఆమెకు అన్ని తెలుసు అన్నట్టు, జరగబోయేది తెలుసు కాబట్టి వీళ్ళందరికి ఒక్కొక్కళ్ళ బాధ్యత అప్పచెప్తుంది అన్నట్టు. అందుకోసమే మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు అన్నట్టు. అంటే ఆమె ఎప్పుడు గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్తుంది, మరి ఎప్పుడు ఆమె పక్కనే ఉండండి మీరు అని చెప్తారు. అంటే ఇక్కడ సోమ రాముడు దగ్గర లేని సమయంలో తీవ్ర వేదనకు గురయ్యే కౌసల్య మాతకు రాముడు అంటే ఎంతో ప్రాణం కదా, మరి అప్పుడు దగ్గర లేనప్పుడు ఆ కౌసల్య మాత ఎంతో తీవ్ర వేదనకు గురవుతుంది, ఎంతో దుఃఖిస్తుంది. ఆ సమయంలో మీరు ఆమె దగ్గర ఉండాలి, ఆమె పక్కనే ఉండాలి. మీరు ఎంతో ప్రేమతో అంటే మేము సీతారాములము ఆమె పక్కన ఎట్లా ఉన్నామో ఆ రకంగా మీరు ప్రేమను పంచి వాళ్ళ బాధను దూరం చేస్తూ ఉండాలి అని చెప్తా అన్నట్టు. ఇక్కడ నన్ను సేవించినట్లే ఆమెను కూడా సేవించండి అని చెప్తది. అప్పుడు సోమ తల ఊపుతుంది సరే అన్నట్టు. ఇక్కడ రోహణకు ఒక్కళ్ళను అప్పచెప్తది. రోహణ నీవు సుమిత్ర మాతకు అంటే ఇంకో రెండో ఆమెకు అన్నట్టు, మరి సుమిత్ర మాతకు నా ప్రేమను అంటే నేను ఎలాగైతే ఉన్నానో అలాంటి ప్రేమను పంచి ఆమెకు మనశ్శాంతిని అందించండి. ఆ సుమిత్ర మాత లక్ష్మణుని తల్లి కదా, అంటే లక్ష్మణుడు కూడా మాతో నచ్చదు కాబట్టి ఆమెకు కూడా అదే బాధ ఉంటది కాబట్టి ఆమెను కూడా మీరు ప్రేమగా చూడండి, ఆమెకు మనశ్శాంతిగా ఉండేటట్టు మీరు ప్రయత్నించండి అని ఇక్కడ చెప్తా అన్నట్టు. చెప్పినప్పుడు సుమిత్ర మాత ఆమె ఒక ఆధ్యాత్మికంగా మరి ఎంతో పురోగతి చెందిన మాత, మరి అందుకోసమే ఆమె మహాదేవునిపై ఆధారపడుతుంది కాబట్టి ఆమెకు పూజలు అంటే పూజల విషయంలో కానీ ఆమెకు పూజ చేసేందుకు మీరు ఆమెకు పక్కన ఉండి ఆమెకు కావాల్సిన వస్తువులన్నీ అందించి మరి ఆమెకు పూజలో సహాయం చేయండి అని ఆమెకు చెప్పి తర్వాత మీనాక్షి వైపు తిరుగుతుంది అన్నట్టు. తిరిగి ఏమంటదంటే నీవు వెళ్ళి మరి ఇక్కడ ఎవరికి అంటే కైకేయి మాతకు నువ్వు సహాయంగా ఉండు అని చెప్తుంది అన్నట్టు. చెప్పినప్పుడు ఆమె
అంటది అన్నట్టు, కైకేయి మాతను చూసుకోవడానికి నీకు అవసరం ఉంది అన్నప్పుడు ఆమె భయంగా చూస్తది అన్నట్టు. కైకేయి మాత అని పేరు చెప్పంగానే భయంగా చూసి ఆమెకి ఏ మాట రాదు. రాక ఆ మరి ఇక్కడ ఆమెను ఏమంటారంటే, ఆమెను అందరూ అసహించుకుంటారు అంటే సీతామాత చెప్తుంది అన్నట్టు. ఈమె ముఖంలో మీనాక్షి, సీతమ్మ చెప్పంగానే మీనాక్షి ముఖంలో ఆ భయము ఆ రకంగా ఏంటి నా నా మాత నన్ను కైకేయి మాతను చూసుకోమంటుంది అన్నప్పుడు మళ్ళీ వివరిస్తుంది అన్నట్టు. సోమ అది మీనాక్షికి సీతామాత చెప్తుంది అన్నట్టు. అంటే ఆమెను అందరూ అసహ్యించుకుంటారు. ఎందుకోసం అంటే ఆ రాముడిని అడవులకు పంపింది. రాముడిని అడవికి పోతాడన్న బాధతోని దశరథుడు చనిపోయిండు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. అంటే ఎన్నో నిందలు వేసినప్పుడు ఆమె బాధపడుతుంది కదా అన్న, అట్లా ఆ బాధను మీరు ఆమెలో ఉన్న బాధతో ఉన్నప్పుడు ఆమెలో మీరు అలాంటి బాధను పక్కన అంటే తీసివేయడానికి ప్రయత్నం చేయండి. అత్యంత జాగ్రత్తగా చూసుకోండి మరి అని చెప్తా అన్నట్టు. చెప్పినప్పుడు అంటే ఆమె అంతటి దారుణం చేసినా కానీ ఆమె అలా అంత ప్రేమగా చూసుకోవాలా అని ఇక్కడ అంటది అన్నట్టు. అంటే ఆమె ఇప్పుడు స్పృహలు అంటే ఒక మాయలో ఉన్నది. కైకేయి మాత ఒక మాయలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆమె ద్వారా ఇది చేయబడ్డది అంతే. ఆమె స్పృహలోకి వస్తది. అప్పుడు మళ్ళీ తనను తాను క్షమించుకోలేదు అంటుంది. తనను తాను క్షమించుకోలేదు. ఆమె రాముడు అంటే ఆ కైకేయి మాతను రాముడు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆమె ఎంతో ప్రేమగా చూసుకున్నాడు ఆ మాతను. అందుకోసమే ఆమె తిరిగి స్పృహలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా ఆమెలో హుందాతనం కనిపియాలి. మరి ఆ హుందాతనం మళ్ళీ పొందాలంటే మీరు ఆ మాతను అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. చెప్పి ఇక్కడ మాత ఇదంతా చేసిన తర్వాత కూడాను మరి ఈ విషాదాన్ని అంతటికి ఆమె కారణంగా మళ్ళీ అడుగుతారు అన్నాడు. ఇంత చెప్పంగా కూడా ఈ విషాదానికి అంత కారణం ఆమెనే కదా, ఎందుకమ్మా మళ్ళీ మాకు ఇంత చెప్తున్నావు అన్నప్పుడు సీతమ్మ ఇట్లా తల ఊపి అంటది అన్నట్టు. అంటే అంటే ఇది ఆ విధంగా కనిపిస్తుంది కానీ దాని అంతటికి కారణం ఆమె కాదు, ఆమె ఒక ఉపకరణం. అంటే ఆమె ద్వారా చేపియబడింది అంతే అని చెప్తాది అన్నట్టు. అంటే ఆమె ఎప్పుడు మానసికంగా బలహీనత పడకుండా చూసుకోండి మరి అని అన్ని రకాల వీళ్ళకి చెప్పి మరి ఆమె బయలుదేరుతుంది అన్నట్టు. చెప్పినప్పుడు ఇదంతా ఆమె చేసినది అసలు కానే కాదు. అంటే ఇది ఒక గొప్ప ప్రణాళిక. అంటే ఇది ఒక ప్రకృతి ద్వారా ఆ పరమాత్మ ద్వారా జరపబడ్డ ఒక గొప్ప ప్రణాళిక తప్ప ఆమెది ఏమి లేదని చెప్తా అన్నట్టు సీతామాత. చెప్పి మరి అంటే ప్రతి దురదృష్టం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటది. అది ఎప్పుడు మనకు దాగే ఉంటది, తర్వాత తెలుస్తది అని చెప్తా అన్నట్టు. అంటే అడవుల గుండా ప్రయాణం అవసరము, ఆశ్రమాలపై దాడులు జరిగే అంటే మేము అంటే ఇప్పుడు సీతారాములు మేము అడవుల గుండా ప్రయాణం చేసే సమయం అవసరం ఉంది. అడవుల ఎవరు ఆశ్రమాలలో ఋషులు మహర్షులు అవేంటి అవేంటి యజ్ఞాలు అవి చేసినప్పుడు ఆ రాక్షసులు ఎలా అంటే వీళ్ళని బాధిస్తూ అవన్నీ ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు మరి అక్కడ రాముని అవసరం ఉంది, వెళ్ళాలి. అందుకోసమే ఇదంతా జరిగిందని వాళ్ళకు మొత్తం వివరించి చెప్తా అన్నట్టు. అంటే ఎన్నో అక్కడ బోధన కేంద్రాలు ఉన్నాయి. మరి ఆ బోధన కేంద్రాల్లో కూడా అంటే రాబోయే యుగాల్లో అంటే ఇప్పుడు కాదు రాబోయే యుగాల్లో మరి వారి కోసము వేదాలు అంటే ఇప్పుడు ఆ రాక్షసుల బాధ తప్పియాలి. మరి రాబోయే యుగంలో అంటే యువతకు వేదాలు గాని ఆ పాఠాలు నేర్పే వాళ్ళు ఋషులు మహర్షులు వాళ్ళు మంచిగా ఉంటేనే కదా వాళ్ళకి చెప్పగలుగుతారు. మరి వాళ్ళందరి రక్షణ కోసమే రాముడు వెళ్తుండు అన్నట్టు ఇక్కడ చెప్తుంది అన్నట్టు. మరి ఇక్కడ నూతన నాగరికత ఉద్భవించబోతుంది. అది ఒక మొగ్గ తొడగడానికి తోడ్పడుతుంది. అందుకోసమే మనందరం మన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తామంటుంది. అంటే ఒక నూతన అది ఇప్పుడు రాబోతుంది యుగం, ఒక నూతన యుగం రాబోతుంది. అది ఇప్పుడే మొగ్గగా ఉంది కాబట్టి అది ఒక మొగ్గగా ఉంటుంది కాబట్టి అది వికసించాలి అంటే మనందరి అవసరం అక్కడ ఉంది. మన అవసరం ఉంది కాబట్టి మనం అందరి కర్తవ్యం మరి నిర్వర్తించాలి అని చెప్తా అన్నట్టు. ఇక్కడ అందరికి చెప్పి మరి వెళ్ళడానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. మరి ఆ సమయంలో ఈలోపు అంటే విశ్రాంతి తీసుకోమని చెప్పింది ఎవరు? రాత్రంతా నాకు నిద్ర లేదు మరే
విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పుడు వాళ్ళకు విశ్రాంతి అవసరమా అంటే ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు భయంతోనే ఉన్నారు, బాధతోనే ఉన్నారు, కానీ ఎలాంటి విశ్రాంతి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ మాత చెప్పిన మాటలు మరణం సాగారు వీళ్ళు. అంటే ఏం చెప్పింది మాత అవన్నీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు గుర్తుకు చేసుకుంటున్నట్టు. ప్రతి దురదృష్టం వెనుక ఆశీర్వాదం దాగి ఉంటుంది. మరి ఆమె ఇంతకు ముందు మిథులలో కూడా ఇది నాకు చెప్పింది. అందుకే మరి మనం దానికోసము వెతకడం అవసరం లేదు. అది ధోరణి అంది. మరి ఇక్కడ మీనాక్షి ఏమంటుందంటే, ఏ దృష్టితో జీవితం చూస్తామో మరి అది దురదృష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకుంటాము, మరి అదే నిర్ణయించబడుతుంది అని ఇక్కడ చెప్తుంది. మరి ఇక్కడ ఆ మాత నెత్తి మీద అంటే మాత నెత్తి మీద పడిన విషయాల వెనుక నేను ఏ ఆశీర్వాదాన్ని గనుక చూస్తున్నానో అది మరి మనందరం కూడా గమనించాలి అని చెప్తుంది అన్నట్టు. ఇక్కడ దశరథ మహారాజు శ్రీరాముణ్ణి వెళ్ళవద్దని ప్రార్థిస్తూనే ఉన్నాడు అని అంటే ఇప్పుడు ఈమె అంటే ఎవరు కైకేయి అన్నప్పటి నుంచి రాత్రంతా ఆ శ్రీరాముని గురించి ఆలోచించి ఆలోచించి ఆయన మరణిస్తాడు అన్నట్టు. శ్రీరాముడు తనకు తన ధర్మం పాటించడం తప్ప వేరే మార్గం లేదు అనుకొని తను వెళ్ళిపోతాడు. మరి మహారాజు సీతను అంటే ఇక్కడ ఏమంటాడంటే మహారాజు దశరథ మహారాజు అంటాడు అన్నట్టు, ఒక రామునే వెళ్ళమన్న వనవాసం అమ్మ సీతమ్మ తల్లి నువ్వు వెళ్ళవద్దమ్మా అని చెప్తాడు. నువ్వు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటది అంటే వాళ్ళు అంటారు అన్నట్టు, నీవు అడవికి వెళ్తే మేము జనక మహారాజుకి ఏం సమాధానం చెప్పమంటావమ్మా, నువ్వు వెళ్ళవద్దు అని వీళ్ళు ఎవరు దశరథ మహారాజును కౌసల్యమాత ప్రాధేయపడతారు. అయినా గాని ఆమె ఏమంటది, రాముడు ఎక్కడుంటే నేను అక్కడనే అన్నట్టు చెప్తుంది. అంటే తమ కుమార్తె వనవాసంకు వెళ్ళిందని మేము ఎలా చెప్పమంటావు అని మళ్ళీ అంటారు. అన్నగాని లేదు, నేను అది నాది ఏది అంటే నేను ఏది చేయాలి అనుకున్నా నా తండ్రి ఆశీర్వాదంతోనే, నా తండ్రి అంగీకారంతోనే నేను చేస్తాను అని అంటది అన్నట్టు. అంటే ఏంటి ఆయన నీకు అంటే అనుమతించారా, ఆయన నిన్ను అంటే నువ్వు అడవిలోకి వెళ్ళమంటే సరే అన్నారా అని మహారాణి కౌసల్య మళ్ళీ అడుగుతుంది అన్నట్టు. అంటే అపనమ్మకంతో అడుగుతుంది. ఈమె ఉత్తగా మమ్మల్ని అంటే అట్లా చెప్పుతుందా మాతోని, మరి నిజమేనా అని మళ్ళీ అడుగుతుంది అన్నాడు. అన్నప్పుడు సీత తల ఊపి ఆయనతో అంటే ఆయన సమాచారంను అంటే నేను ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, అంటే అతని చైతన్యం నా చైతన్యం ఒకటే, అంటే ఆత్మ కనెక్ట్ తోనే మాకు మేము అట్లా చెప్పుకుంటామని ఇక్కడ చెప్తుంది. అంటే భౌతిక ఉనికితో పని లేదు అని చెప్తుంది అన్నట్టు ఇక్కడ. ఆయన ఆశీర్వాదం లేకుండా నేను ఎప్పుడు కూడా ఎటువంటి చర్య తీసుకోను అని చెప్తుంది. అంటే భౌతికంగా నా తండ్రితో పని లేదు, ఎప్పుడు నాతోని నే చేయాలన్నా తన ఆశీర్వాదంతో చేస్తా. జనక మహారాజు ఆశీర్వాదం ఇచ్చినప్పుడే మరి నేను మీల నుంచి వచ్చిన నా పరిచారకులకు చెప్పిన నేను ఇదంతా వాళ్ళంతా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, ఇదంతా గొప్ప మేలు కోసమే అనుకోవడం తప్ప వేరేది మన గత్యంతరం లేదు అన్నట్టు చెప్తుంది అన్నట్టు. ఇలా చెప్పి ఏంటి అంటే మాట్లాడుతూ ఉండంగానే చాలా వేగంగా ఉషోదయం అయింది. ఉషోదయం అంటే ఉదయం కాగానే ఇంకేముంది వాళ్ళు వెళ్ళడం మొదలు చూడడానికి రాజమందిరం ముందు అందరూ గుమ్మిగూడారు. సీతారాములు అరణ్యానికి వెళ్తుండ్రు అని మరి వాళ్ళు వెళ్తుండగా చూడడానికి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ అందరూ గుమ్మిగూడారు అన్నట్టు. ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత వాళ్ళందరూ ఏంటి అంటే ఆ పట్టు వస్త్రాలన్నీ వదిలేసి ఆ ఆభరణాలు, నగలు అన్ని కిరీటాలన్నీ తీసేసి ఒక ఋషుల అంటే ఒక సాదా వస్త్రాలు ధరించారు. ఇక్కడ వర్షానికి బదులుగా విచారం అంటే విచారం అంటే వాళ్ళ దుఃఖము, కన్నీరు, అంత కన్నీరు మున్నీరుగా వాళ్ళు ఎంతో విలపిస్తుండ్రు అన్నట్టు ఆ రాజ్యంలో ఆ ప్రజలందరూ. అంటే ఇక్కడ వర్షానికి బదులుగా విచారము అంటే ముంచెత్తినట్టు దుఃఖం, అంటే భూమి
దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే అంతటి వేదన వాళ్ళు పడుతుందన్నట్టు ఆ రాజ్యంలో ఆ ప్రజలందరూ. అంటే మేమందరం బాధతో బరువెక్కిపోయాము, కానీ సీతామాత రాముడు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు అంటుంది. అంటే ఇక్కడ ప్రకాశవంతంగా కనిపించారు. కాకపోతే ఆ ముగ్గురు ఋషులు కుటుంబానికి వీడుకోలు చెప్తుండగా, మరి ఆ ముగ్గురు ఋషులు కుటుంబానికి వీడుకోలు చెప్తుండగా మేము పరిచారకులం నలుగురము అంటే పక్కన నిల్చున్నారు అన్నట్టు. అక్కడ పక్కన నిల్చున్నప్పుడు మాతతో మాట్లాడే అవకాశం లేదేమో, మేము ఇటు పక్కకే ఉన్నాం కదా అనుకున్నారు. అంటే కానీ మాత మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది అన్నట్టు. ఏమన్నంటే మా వద్దకు వచ్చి మా అందరితో అంటే చేతులు కలుపుతుంది ఆమె. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి చేతులు తీసుకొని, మీరందరూ నాకు చక్కగా సేవ చేశారు, అదే విధంగా కొనసాగించండి, మరి మీరు కొనసాగిస్తారని నాకు తెలుసు, నా ప్రేమను ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీతోనే ఉంచుతాను అని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పి వాళ్ళకు చేతులు చేయిస్తుంది అన్నట్టు. మరి ఆమె ఎంతో నిదానంగా చెప్తుంది వీళ్ళు బాధపడుతుండని. కానీ నేను ఆమెను మళ్ళీ చూడలేనేమో అని మీనాక్షి, అంటే మీనాక్షి కొంచెం వయసు ఎక్కువైతుంది కాబట్టి ఆమె సీతామాతను నేను మళ్ళీ చూడలేనేమో అని ఆమె మనసులో బాధపడుతున్నప్పుడు ఇక్కడ మాత అంటది అన్నట్టు. ఏమంటదంటే, నా వయసులో నా మనసులో మెదిలింది అంటే 14 సంవత్సరాలు అంత అన్ని రోజులు నేను నా వయసు ఎక్కువ కదా, అన్ని రోజులు నేను బ్రతుకుతున్నా లేదు అన్న ఆలోచన ఉన్నప్పుడు మరి మాత మీనాక్షి వైపు తిరిగి ఆమె ఏమంటదంటే, మీనాక్షి నేను నిన్ను మళ్ళీ చూస్తాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను, నువ్వు కూడా ఉంటావు, నేను మళ్ళీ చూస్తాను, నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్తుంది అన్నట్టు. చెప్పి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఆమె ఏమిటంటే, చాలా మంది ప్రజలు ఆమె వాళ్ళతోని నడుస్తారు అన్నట్టు. అంటే బాధతోని వాళ్ళ వెంట వెళ్ళాలి అన్న వాళ్ళకు కూడా అంత భావంతో వాళ్ళు నడుస్తుంటే, వీళ్ళు కూడా ఎవరు ఉష రోహన్ వీళ్ళు మీనాక్షి వెళ్ళబోతుంటే ఇక్కడ సోమ ఏం చేస్తుంది అంటే వాళ్ళ భుజాల మీద చేసేసి ఆపుతుంది అన్నట్టు. వద్దు, మనం వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఆగిపోదాం అని వాళ్ళని వెనుకకు లాగి అక్కడే ఆపుతుంది అన్నట్టు, అడ్డుపడి. మరి మాత దీన్ని మనం అక్కడికి వెళ్ళడం మాత ఇష్టపడదు, మనం ఇక్కడ ఆగుదామని అక్కడ ఆపి వాళ్ళను వెనుకకు తీసుకువెళ్ళి, మనము చేసే విధులు మన విధులు మనకు సీతామాత చెప్పింది కదా, అవన్నీ మన విధులలోకి మనం వెళ్దా, పూర్వం వలె మనం ఎప్పుడు ఆ పనులన్నీ కొనసాగిద్దామని వాళ్ళను లోపలికి తీసుకొని వెళ్తుంది అన్నట్టు. మాత లేకుండా మరి ఇదంతా విచారంతో నిండింది అని వాళ్ళు ఎంతో బాధపడతారు. కానీ ఇక్కడ కాదు, మాత మరి మనకు చెప్పింది ఇక్కడ అక్షరాల మనం చేయాలి, మన విధులను మనం నిర్వర్తించాలి అని సోమ వాళ్ళందరికి చెప్పి ఆమె లోపలికి తీసుకువెళ్తుంది. మరి ఆమె స్థిరంగా బదులు చెప్పింది, మనము ఆమె మాటలు మర్చిపోకూడదు, ఆమె ఉనికిని నిలిపి ఉంచాలి. అంటే ఆమె గదిని, దుస్తులను, నగలను, ప్రతి దానిని చక్కగా చూడాలి. ముఖ్యంగా ఆమె జ్వాలను ఇప్పుడు మనము అక్కడకు వెళ్ళి ఆమె బోధించిన మంత్రాన్ని మరి చదువుతూ ఆమె ఇంకా ఇక్కడే ఉందని మనము నమ్మి తీరాలి. అంటే ఆమె జ్వాలను ఎప్పుడు మనము నిలిపి ఉంచాలి అని చెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ మాస్టర్స్ ఇక్కడికి ఆపుకుందాం.